ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మా అందరికీ కాపుదల దయచేశారు తండ్రి. మంచి నిద్రతో మమ్మల్ని భద్రపరిచారు. మీ రెక్కల చాటున మా కుటుంబాన్ని కాపాడారు. మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు. ఎస్ లార్డ్, మరొక దివ్యమైన శ్రేష్టమైన మంచి రోజులోకి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ కృపను బట్టే మేము ఈరోజు సజీవులంగా ఉన్నాము అని గుర్తెరిగి, అయ్యా మమ్మల్ని మేము సరిచేసుకొని ఈ రోజున జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అని ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనం ద్వారా మీ యొక్క వాక్యాన్ని మాకు తెలియజేస్తున్నారు నాయన. అవునయ్య, ఎవరైతే మిమ్మల్ని నమ్ముకున్నారో, సంపూర్ణంగా నమ్ముకున్నారో, వారిని ఎటువంటి ప్రమాదం నుంచైనా, ఎటువంటి అపాయం నుంచైనా, ఎటువంటి సమస్య నుంచైనా, ఎంత భయంకరమైనటువంటి శత్రువు నుంచైనా తప్పించగలిగిన సామర్థ్యం మీకుంది నాయన. అయా, ఈ యొక్క వాగ్దానాన్ని వారి జీవితాల్లో తండ్రి స్థిరపరచండి. ఈ దేని నుంచి అయితే తప్పించబడలేము అనే ఆలోచన చేస్తున్నారో వారందరూ కూడా తప్పించబడబోతున్నారు, రక్షించబడబోతున్నారు. వారికి ఏమి కూడా ఈరోజు కాదు అని వారు ధైర్యము కలిగి ఉండడానికి కృప దయచేయమని, విశ్వాసంలో వృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన ఎంతమంది బిడ్డలైతే అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం నాయన. మీరే వారందరికీ తోడై ఉండండి. మీ కాపుదల కంచె వారికి దయచేయండి. గృహాలలో ఎంతమంది అయితే ఈరోజు ఒంటరిగా ఉంటున్నారో, గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, మీ కాపుదల వారందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మా పనులను దీవించండి. మా యొక్క పరిచర్యలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా వారి వారి కార్యాలలో ఘనముగా అభివృద్ధి చెందడానికి, నూరింతలుగా ఫలించడానికి మీరే వారి ఎదుట మూసుకుపోయిన ద్వారాలు తెరవమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, వారందరినీ దీవించండి. ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృపను బట్టి మరలా నూతన పరచబడడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. మా వాహనాలను, మా ప్రతి ప్రయాణమును మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా క్షేమాన్ని దయచేయండి. ఏ అపాయం, ఏ సమస్య, ఏ ప్రమాదం మార్గములో ఏ బిడ్డకు సంభవించకుండా క్షేమముగా, సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు చేరబడుటకు సహాయము దయచేయండి నాయన. సురక్షితమైన ప్రయాణాన్ని మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు నాయన. తగినటువంటి జ్ఞానమును, తెలివితేటలను, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా రిజల్ట్స్ విషయంలో మీ కృప చూపించండి. అయా, ఆపరేషన్స్, డెలివరీస్, రిపోర్ట్స్, చెకప్స్లో అయా మీ సహాయం దయచేయమని, వారికి అనుకూలంగా ప్రతి రిపోర్టు ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున ఎవరు ఎటువంటి లేమితో, బలహీనతతో, అనారోగ్యముతో, అప్పుల సమస్యలతో ఉండకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. అయా, బలపరచండి, స్థిరపరచండి. ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన, మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా మీ నామాన్ని గణపరచడానికి, మీ నామానికి మహిమ తీసుకుని రావడానికి సహాయము దయచేయమని, అయా ఈ లోక సంబంధమైన పాపంలో ఎవరు పాలిభాగస్తులు అవ్వకుండా, అపవాది వేస్తున్న ఆకర్షణ అనే ఉచ్చుల్లో ఎవరు పడిపోకుండా, విలువైన ఈ సమయాన్ని వ్యర్థపరచకుండా అయ్యా ప్రతి బిడ్డను వాక్య జ్ఞానంతో నింపి ఈ రోజున నడిపించండి. అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సమాధానము కలిగి ప్రశాంతమైన జీవితాన్ని జీవించే కృప దయచేయమని తండ్రి
మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలని అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మేము కూడా నోరు తెరిచి కొందరికైనా మీ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.